అలాగే రక్షింపబడిన సంఘములో నేను కూడా సభ్యుణ్ణి అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో కూడా గోధుమలను గురుగులను గ్రేడ్ చేస్తాడు, గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. సార్వత్రిక క్రైస్తవ సంఘములో అన్ని గొర్రెలే కాదు, కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు, అన్ని గొర్రెలు కాదు. అబద్ధపు బోధన బాగా మేసి మేసి బర్రెలు అయిపోయింది, కొన్ని బర్రెలు అయిపోయింది. అబద్ధపు బోధ అంటే ఇష్టం కొంతమందికి. యేసు రక్తము దైవ రక్తమని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ముద్రగుద్ది చెప్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి 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 అంటే ఏందండి అర్థం? అంటే దైవ రక్తం మానవ రక్తం ఒకటేనా? దైవ రక్తం మానవ రక్తం ఒకటే అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనే మాట ఎందుకు మాట్లాడాలి? ఎంత స్పష్టంగా ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. కానీ ఈరోజు బోధల్లో, దరిద్రుల బోధలో ఒక బోధ, యేసులో ఆదాము రక్తం ఉంది, యేసులో మానవ రక్తమే ఉంది. యేసులో ఆదాము రక్తం ఉంటే, యేసులో మానవ రక్తం ఉంటే యేసుకు యేసే సరిపోతాడు, ఇంకొకటి కోసం బలయ్యే ఛాన్స్ యేసుకు లేదు. యేసు ఎలా పరిశుద్ధుడో దానియేలు కూడా అలా పరిశుద్ధుడు, యోసేపు కూడా అలా పరిశుద్ధుడు. మరి వీళ్ళకి యేసు రక్తం అవసరం లేదా? ఇట్లా పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. లోకస్తుల్లో, అన్యుల్లో చాలా నిష్ఠాగరిష్టతతో బతికినోళ్ళు ఉన్నారు. పుట్టింది మొదలుకొని చచ్చిందాక అరణ్యంలోనే బతికినోళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళందరూ యేసుప్రభులాగా దేవుళ్ళేనా? ఎందుకంటే యేసుప్రభు రక్తం మానవ రక్తమేనంట, క్రియల్లో యేసు పరిశుద్ధుడంట. అంటే మనం కూడా క్రియల్లో పరిశుద్ధులమై ఉంటే యేసు మనం ఈక్వల్. ఇక మనకు యేసు అక్కర్లా. ఏం బోధ అండి ఇది? దయ్యాల బోధ లేకపోతే ఏదన్నా దేవుని వాక్యమా? కానీ ఈరోజు కొంతమందికి ఎంత వినసొంపుగా ఉందో తెలుసా ఈ బోధ? ఈ బోధను కూడా నమ్మి దీన్ని తీయగా ఆస్వాదించే దరిద్రులు ఈ భూమి మీద సంఘములో విశ్వాసుల ముసుగులో ఉన్నారంటే మీరు నమ్మగలరా? అలా వినేవాళ్ళు లేకపోతే చెప్పే దరిద్రులు ఎట్ట చెప్తారు? చెప్పే దరిద్రులు చెప్తుంటే వినేవాడు ఎట్ట విన్నాడు? ఆలోచన చేయాలి కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇంకా 100 వచనాలు అవసరం, ఒక్కటే వచనం. దేవుడు తన స్వరక్తం, సొంత రక్తం. అదే మానవ రక్తమే యేసులో ఉంటే దేవుడు తన స్వరక్తం అనే మాట ఎందుకు వాడాలి? కానీ ఈరోజు ఇలాంటి బోధ తెర మీదకి వచ్చింది. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని రాణిస్తున్నాడు దేవుడు? ఇలాంటి బోధలు ఏంటి? పరలోక తల్లి అంట, పరలోక తల్లి అంట. అదేందో తెలుసా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న వచనం ఉంది కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత కూడా ఉంది. కాబట్టి ఒక మగవాణ్ణి ఒక ఆడ మనిషిని చేశాడు. వామ్మో ఏం మర్మం, వామ్మో ఏం మర్మం. అప్పుడు ఇద్దరిని చేయాలి కదండి, ఇద్దరిని వేరువేరు, ఒకేసారి ఇద్దరిని వేరువేరుగా చేయాలి. కానీ హవ్వను ఎట్ట చేశాడు? ఆదాములో నుండి చేశాడు. అట్లా కాదంట, ఇద్దరు ఉన్నారంట. ఒక దేవుడు ఉన్నాడంట, దేవత కూడా ఉందంట. ఆ దేవత ఎవరో జాంగిల్ జా అంట. ఏమండి? భూమి మీదకి వచ్చిన క్రీస్తు అన్షన్ హాంగ్ అంట. ఆమె పరలోక తల్లి అంట. అది ఏమా ఒరిజినల్ యజబేలేమా? ఒరిజినల్ యజబేలే ఏమో దేవమాత అంట. ఇప్పుడు ఏమని నమ్మి ఏమని పరలోక మాత, పరలోక తల్లి అని నమ్ముతున్న వ్యక్తులు 1,000,000 మందికి పైన ఉన్నారంటే మీరు నమ్ముతారా? మరి మైండ్ పోయినోళ్ళు, వాడికి వాక్యం యొక్క విలువలు ప్రత్యక్షతతో పని లేదు. వాడికి డాలర్ కావాలి, పైసలు కావాలి, వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు వాడికి వస్తే చాలు, వాడు నమ్ముతాడు ఏ తల్లినైనా.
ఇద్దరున్నారా? దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనున్నారు. ఏమెక్కడి నుంచి వచ్చింది? ఏమని ఫాలో అయ్యే ఫాలోవర్స్ 1,000,000 మంది ఉన్నారంటే మైండ్ పోయింది మీకు ఒక దెబ్బకి. మరి ఇవన్నీ ఏందనుకున్నా? మేకలు. ఇందులో ఇంకా ముదిరినాయి బర్రెలు. గొర్రెలు అయితే ఒప్పుకో, నా గొర్రెలు నా స్వరము వినునని యేసయ్య మాట్లాడాడు. అవి అన్యుల స్వరము ఎరుగవు గనక వారిని వెంబడింపవు, నా గొర్రెలు నా స్వరం వినును గనక అవి నన్ను వెంబడించును. ఈరోజు సంఘము రెండుగా చీలిపోతుంది. ఒకటి సత్యమును ప్రేమించి సత్యమును నమ్మి సత్య సంబంధమైన పునాది మీద మంచి మనస్సాక్షితో కట్టబడేటువంటి నీతిమంతుల పరిశుద్ధుల సంఘము. రెండు, అబద్ధమును దుర్బోధను చెవులకింపుగా స్వీకరించి ఆఖరికి యేసు రక్తములో కూడా ఆదాము సంబంధిత రక్తం ఉందని ఒప్పుకొని యేసు ప్రభు రక్తం కూడా మన వంటి సామాన్య మానవ రక్తమేనని. మరి బైబిల్లో ఆ వచనాలు ఎందుకు రాశాడండి? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పవిత్రమైన రక్తము. మనం కూడా ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే మన రక్తం కూడా పాపాలను కడిగేసే రక్తమేనా? కానీ ఆ శక్తి ఎవరికి ఉంది? యేసు రక్తమునకు మాత్రమే ఉంది. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తం అనే వచనాలు బైబిల్లో ఉన్నాయి. మన వంటి రక్తం అయితే మరి అంతటి ఆధిక్యత రక్తానికి ఎందుకు ఇవ్వాలి? యేసు రక్తానికి. అరే మైండ్ అనకూడదు నేను, దేవా నన్ను క్షమించు ప్రభువా. మైండ్ సరిగ్గా పనిచేసిన వాడల్లా ఆలోచించాలి. మైండ్ పోతే వాడికి అర్థం కాదు. మానవుల్లో ఉన్న రక్తం, ఆదాములో ఉన్న రక్తం యేసులో ఉంటే అది అమూల్యమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తం అనే టైటిల్స్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నేనేం తిట్టరాదు, అన్నీ అణుచుకొని మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. ఆదాము నుండి ఇప్పటి వరకు భూమి మీద వచ్చినటువంటి మనుషుల్లో నీతిగా బతికిన వాళ్ళు ఉన్నారు యేసయ్యలాగా. యోసేపు ఉన్నాడు. యోసేపు లైఫ్ చదవండి, ఏ తప్పు కనపడదు యోసేపులో. దానియేలు లైఫ్ చదవండి, ఏ తప్పు కనపడదు. మరి దానియేలు రక్తం సరిపోయిద్దిగా? యోసేపు రక్తం సరిపోయిద్దిగా? యోహాను, యేసుప్రభువే చెప్పాడు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాళ్ళు లేడని. మరి యోహాను రక్తం సరిపోయిద్దిగా? ఆయన ఎందుకండి ఆ పరలోక మహిమను వదిలిపెట్టి? చూడండి 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 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన ఎందుకు మహిమను వదిలిపెట్టి రావాలి? యోసేపును బలి చేస్తే పోయిద్ది, నీతిగా బతికాడు. దానియేలు బలి చేస్తే పోయిద్ది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, వాళ్ళలో ఉంది కూడా ఆదాము రక్తమే, యేసులో ఉన్న రక్తం వాళ్ళ రక్తం ఒకటే అయినప్పుడు నీతిగా బతికితే చాలంటే మరి వాళ్ళు నీతిగా బతికారు, వాళ్ళ రక్తం సరిపోయింది కదా. కానీ చాలదు. వాళ్ళు నీతిగా బతికినప్పటికీ పారంపర్యంగా వ్యాపించినటువంటి పాపము వారిలో ఉన్నది, వారి మీద ఉన్నది. అందుకే వారిని సైతము మరణము ఏలినది. దేవునికి స్తోత్రం. కానీ యేసును ఏలలేకపోయినది. అర్థమైందా? యోసేపు చనిపోయాడు, పరిశుద్ధుడే, పవిత్రాత్మను కలిగిన వాడే, పరిశుద్ధాత్మను కలిగిన వాడే. కానీ యోసేపు చనిపోయాడు. ఆయన ఎముకలు మోసుకొని వచ్చారు. నిర్గమకాండంలో కనపడుతుంది. దానియేలు చనిపోయాడు, వాళ్ళని మరణం ఏలింది. కానీ యేసును మరణం ఏలలా. అర్థమైందా? మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే మరణములో సహజయములు నావే, మరణములో
దేవునికి మహిమ. ఇది సాతాను కుట్ర. యేసుక్రీస్తు రక్తం యొక్క మహిమను విలువను తగ్గించడానికి మేము క్రైస్తవులమే, మేము బోధకులమే అని బయలుదేరిన కొంతమంది దుర్బోధకుల్ని సైతాను మోసం చేసి చేపిస్తున్న సాతాను బోధ, దయ్యపు బోధ, ఎజబెలు బోధ, అది ఎవడు చెప్పినా యేసు రక్తము యోసేపు రక్తం వంటిది కాదు, దానియేలు రక్తం వంటిది కాదు, మరి ఎవని రక్తం వంటిది కాదు. యేసు రక్తము అమూల్యమైన రక్తము అని రాస్తుంది. నిష్కళంకమైన రక్తం. ఒక మాట చెప్పండి, యేసు రక్తము నిష్కళంకమైన రక్తం అంటే మిగిలిన రక్తాల్లో ఓ దరిద్రుడు అంటాడు రక్తంలో పాపం అంటే, ఒరే జఫా, రక్తంలో పాపం ఉంటామంటే ఎందుకు ఉండదురా? మరి ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము అంటే మిగిలిన రక్తాల్లో ఏముందని? ఆయన నిర్దోషమైన రక్తము అంటే మిగిలిన రక్తాలు ఏముందని తెలుసు. నిద్రపోతున్నోడిని లేకపోతే నిద్ర నటిస్తున్నోడిని ఎట్లా లేపుతాం? యేసు రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, అమూల్యమైనది, నిష్కళంకమైనది. ఇంకా చెప్పాలంటే అది దేవుని స్వరక్తము. అది దేవుని స్వరక్తము. మానవ రక్తం వంటి రక్తము కాదు, అది మానవాతీతమైన రక్తము. కాబట్టి ఇంతమంది మానవులకు ఆ రక్తం సరిపోయింది. ఆదాము రక్తమే యేసులో ఉంటే యోసేపులో కూడా అదే రక్తం ఉంది. ఏ సక్కర్లా. కానీ ఏమనుంది వచనంలో? ఫిలిప్పీ 2:5-6 ఏం చదువుతున్నారు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యము. దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఎందుకు దిగి రావాలండి? యోసేపునే చేస్తే పోయిద్ది. పరిశుద్ధుడు ఏబాయ్ యోసేపునే చేస్తే పోదు, యేసయ్య రావాలా? దానియేలుని హెత్తే పోయిద్ది అందరి కోసం, లేకపోతే బాప్తిస్మీ యోహాన్ని హెత్తే పోయిద్ది అందరి కోసం. ఎందుకని మనుషుల్ని అలా చేయలేదు? ఎందుకంటే వీరు క్రియల్లో చేయకపోయినా వారి రక్తంలో దోషము ప్రవహించింది. అయితే మరి ఇప్పుడు ఎట్లా మరి మానవ జాతిని విమోచించాలంటే దేవుడే తన రక్తమును భూమి మీద చిందించాలట. ఏంది అనుమానంగా కొడుతున్నారు? ఏంది? ఏం చిందించాలి? దేవుడే తన రక్తము. యోసేపు రక్తానికి పాపములను తొలగించే శక్తి లేదు. అడగండి, ఈ అంశాన్ని ఎత్తుకున్నవాడిని ప్రశ్నించండి. యేసులో ఆదాము రక్తం ఉంది అన్నోడిని మీరు ప్రశ్నించాలి. నిద్రమోకాలు వేసుకొని ఉండకూడదు, గుడ్డిగా నమ్మకూడదు. యూట్యూబ్ ఒకటి దొరికింది. ప్రతి ఒక్కడు ఈరోజు లైన్లోకి వచ్చి ఎవడి సొదవాడు వాగుతూ ఉన్నాడు. విశ్వాసాలను చెరపటానికి బయలుదేరారు. సంఘం రెండుగా చేలుతుంది. సత్యాన్ని ప్రేమించేవాళ్ళు ఒక గుంపు, అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు రెండవ గుంపు. ఓకే, మీరు ఏ గుంపులో ఉంటారో మీరు డిసైడ్ అవ్వండి. గొర్రెల గుంపు, మేకల గుంపు. మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం, మొదటి తీర్పు, రెండవ తీర్పు. అర్థమైందా? మీరు ఎందులో ఉంటారో మీరే డిసైడ్ చేసి మంచి మనస్సాక్షి కలిగి, ఇది కదా సత్యం. నిర్దోషమైన రక్తం అని యేసు రక్తాన్ని మాట్లాడాడంటే మిగిలిన రక్తాలన్నిట్లో కొన్ని సంవత్సరాల క్రితమే యేసు రక్తం మీద ఒక పాట నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుక ఈ బ్లడ్ మీద ఈ పాట ఇచ్చాడని ఆలోచించా. ఇప్పుడు అర్థమవుతుంది. యేసు రక్తముని మానవ రక్తంతో డిమోట్ చేసి అందరిలాంటిది అని ఆయన రక్తాన్ని తృణీకరించటం, జన్మ పాపము లేదు అని బోధించటం, జన్మతః మానవుడు పాపి కాదు అని బోధించటం. జన్మతః పాపి కాకపోతే క్రియల్లో కొంచెం నీతిగా ఉంటే చాలు, వెళ్ళిపోతాడు పరలోకం. అంటే అప్పుడు జన్మతః పాపి కాని వాడికి యేసు రక్తం అవసరం లేదు. అది ఎట్లాంటిదండి? ఇది యేసు రక్తపు విలువను తృణీకరించడానికి ఇలాంటి బోధన తెర మీదకి తీసుకొచ్చి, ఈ బోధను కొన్ని వచనాలను తప్పుగా వక్రీకరించి వ్యాఖ్యానించి ఈ అబద్ధ బోధన తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు. ఈ సంగతి పరిశుద్ధాత్మ ముందే చెప్పాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అయితే కడవరి దినములలో
కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదుడని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ దినాల్లో? కడవరి దినాల్లో. ఇవి కడవరి దినాలు. చాలామంది విశ్వాసాన్ని చెరిపి, ఇంతవరకు మీరు విన్నారా యేసులో ఆదాము రక్తం ఉందని? ఇప్పుడు వస్తుంది తెర మీదకి అది. మీరు చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? యేసు రక్తము మనుషుల రక్తమేనా, సామాన్యుల రక్తమేనా, లేకపోతే అది దైవ రక్తమా? ఏ వచనాన్ని బట్టి చెప్తారు మీరు? అపోస్తల కార్యం 20:28 ఏం చెప్పాడు? దేవుడు తన స్వరక్తం. దేవుడి సొంత రక్తం అంటే అది భూమి మీద మానవుల రక్తం వంటి రక్తము కాదు. మానవుల రక్తములో ప్రతి పాపమును కడిగే శక్తి లేదు. అది ఒక యేసు రక్తానికి మాత్రమే. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారు మగుదుము. అప్పుడు యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఇక ఏ రక్తమును కూడా పాపములను కడిగే శక్తి లేదు. ఒక యేసు రక్తమునకు మాత్రమే పాపములను కడిగే శక్తి ఉన్నది. మరి మానవ జాతి మొత్తానికి యేసుకున్న పరిశుద్ధ రక్తము లేదు. ఎందుకంటే జన్మతః అందరికీ పాపము సంక్రమించింది. ఏబన్నాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. కానీ అలాగూ అంటే అర్థం ఏంటి? పాపిలో నుండి అందరూ చెప్పండి ఒకసారి, దండం చేసుకుంటాను. ఏబు గ్రంథము, ఆ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి. దరిద్రులు మీకు తగిలితే పట్టుకొని కౌంటర్ అయ్యండి, కౌన్సిలింగ్ చేయండి. 14వ అధ్యాయం 4వ వచనం. వస్తారు మీ విశ్వాసాన్ని చెరపడానికి, యూట్యూబ్లో కనపడుతుంటారు, అన్ని రకాలుగా మీకు అందుబాటులోకి వస్తారు, ఈ బోధన తెస్తారు. వినవద్దు, నమ్మొద్దు, మోసపోవద్దు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. అయిపోయింది. అది దేవుని వాక్యమా కాదా? ఏబు నోటి నుండి పలికిన పరిశుద్ధాత్మ వచనాన్ని రానిచ్చాడు. దాని అర్థం ఏంటి? కోతిలో నుంచి కుక్క రాదు, కోతే వచ్చింది. కుక్కలో నుంచి కోతి రాదు, కుక్కే వచ్చింది. పాపిలో నుంచి అది పారంపర్యం. పాప సహితునిలో నుండి అంటే పాపము ఉన్నవానిలో నుండి పాపము లేనివాడు పుట్టడు, పాపం ఉన్నవానిలో నుండి పాపం ఉన్నవాడే పుడతాడు అని ఈ వచనం స్పష్టంగా చెప్పింది. అందరిలోనికి, అందరి రక్తములోనికి దోషము ప్రవేశించింది. ఆదాము నుండి జన్మించిన వారందరిలోనికి దోషము, పాపము ఉంది గనుకనే ఆయన పురుష స్పర్శ ఎరగని కన్య కడుపున పుట్టాల్సి వచ్చింది. ఆ కన్య రక్తాన్ని కూడా దేవుడు వాడుకోలేదు. అటు పురుషుడి రక్తం లేదు, ఇటు స్త్రీ రక్తం లేదు. అట్లట్లా కుదురుతుంది సార్? అసలు తల్లి రక్తం అంటకుండా బిడ్డట్టు వస్తాడని అంటారా? అరే, పురుష స్పర్శ ఎరగకుండా ఒక కన్య గర్భవతి అయినప్పుడు ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా ఒక బిడ్డని దేవుడు భూమి మీద పుట్టించలేడా? ఆ బిడ్డే ప్రభు అయిన యేసుక్రీస్తు. లే పైకి లే. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన. ఆ వచనాలు ఎక్కడ ఉన్నాయి? తీస్తావా? అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల క్రీస్తు, క్రీస్తు రక్తము చేత. ఈ రక్తములో దోషము లేదు, నిర్దోషం. ఇది అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. యేసు రక్తములో మాత్రమే పాపములను కడగగలిగే శక్తి ఉంది. యేసులో ఉన్నది దైవ రక్తమని అపోస్తలుల కార్యం 20:28 సాక్ష్యం ఇచ్చింది. నేను చెప్పే అన్ని వాక్యాలే, నా సొంత మాటలు నేను చెప్పాల. చూడండి, 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9:11 చూడండి. యేసయ్య రక్తమట. 14వ వచనం చదువు నాన్న. నిత్యుడగు ఆత్మ ద్వారా యేసయ్య రక్తమట
తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని వచనాలు మీకు చూపించాను. ఇక యేసులో ఆదాము రక్తం ఉందని బోధించే బోధల్లా ఏ బోధ? పెద్దగా చెప్పండి, ఏ బోధ అది? యెజబెలు బోధ, దుర్బోధ. రైట్. జన్మ పాపము లేదని చెప్పిన బోధ ఏ బోధ? యేసు రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది, అమూల్యమైనది, పవిత్రమైనది అంటే మిగిలిన రక్తాలన్నీ పెద్దగా చెప్పండి. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టనేరడు. పడదామా? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఒక చిన్న మాట. లోకంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, మీలో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అసలు నేను భలే మంచిదాన్ని, అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను అసలు నిజంగా ఒక దేవత లాంటి దాన్ని, ఒక దేవుడు లాంటి మనసు ఉన్నది అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అంత మంచోళ్ళు కూడా ఉన్నారు. అయినా అంత మంచోళ్ళు అయ్యి ఉండి యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఎంత మంచోళ్ళమైనా జన్మతః మేమందరము. కాబట్టి మాకు ఒక రక్షకుడు ఎప్పుడు అవసరమయ్యాడు? ఎందుకు అవసరమయ్యాడు? క్రియలలో మేము కొంతమేర నీతిగా ఉన్నప్పటికీ మా మూలాలు పాపంతో ఉన్నాయి. కాబట్టి క్రియలో ఉన్న పాపం తొలగాలన్నా, మూలంలో జన్మతః వచ్చిన పాపం తొలగాలన్నా యేసు రక్తమే మాకు దిక్కు. అనుకొని కదా వచ్చారు. మూలంలో పాపం ఉంది. నువ్వు ఎంత మంచోడివైనా, ఎంత మంచి దానివైనా, పారంపర్యంగా పితరుల దోషము, పితరుల పాపము, నీ బ్లడ్లో ఆ దోషత్వం ఉంది. ఆ పాపం పాస్ అయింది, కంటిన్యూ అయింది. గనుకనే ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎంత మంచిగా బతికినా యేసు రక్తం లేకుండా నీవు నిత్య జీవం చేరలేవు. ఈ మాట యేసయ్యే చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్పనే తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు. అంటే దాని అర్థమైంది, నా రక్తమే మిమ్మల్ని విమోచించాలరా, నా రక్తంతోనే మీరు కడగబడాలి.